నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాటల తిరుపతి అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న ఏంది వర్గీకరణ మీద అసలు ఏం చెప్తారు మీరు? వర్గీకరణ అనేది ఒక న్యాయమైన పోరాటం అన్న. 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ పోరాటాన్ని నడిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా కూడా అన్న ఒక్కడే పోరాడిండు కృష్ణన్న. ఇవాళ ఆ ఫలితాలు అందుకున్న దిశగా తమ్ముళ్ళు మీరు కూడా కలిసి రావాలని ఒక పిలుపుతోటి మేమందరం కూడా కళాకారులం ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమానికి ముందుండి మేము మా ఆటపాటలతో ఉద్యమాన్ని నడిపించడం, అదే తీరిన రేపు 1,00,000 గొంతులు 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే కార్యక్రమం కోసం కళాకారులందరం కూడా ఒకటయ్యి రేపు గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచి రేపు జరగబోయే 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమానికి జనాన్ని సమీకరించేందుకు సిద్ధమైనమన్న. ఓకే అన్న, ఇప్పుడు ఈ వర్గీకరణ వ్యతిరేకులకు ఏం చెప్తారన్న మీరు? అంటే అందులో కూడా కవి గాయకులు ఉన్నారు చాలా వరకు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తున్నా, ఇది న్యాయమైన పోరాటం. ఇలా సబ్బండ వర్గాలు కూడా ఇది ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక న్యాయమైన పోరాటం, దీనికి మేము మద్దతు ఇస్తామని తరలిస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ఈ పోరాటంలో మాతో కలిసి రావాలని కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు మీరు రీసెంట్గా ఈ మద్దతు తెలపడానికి వచ్చిన సభలలో చాలా వరకు ఒక అద్భుతమైన పాట కూడా కృష్ణమాది కన్నా ముందు పాడడం జరిగింది, అది ఒకసారి వాడండి. మాదిగానే మహాదిగా ఈ ఆది బీజం నాదిగా, మాదిగానే మహాదిగా ఈ దేశ చరితే నాదిగా, పుడమికే తొలు సూరి బిడ్డలం అయిన గణతే మాదిగా, ఈ రాజ్యమేలిన రాజుల మూలాలకే పునాదిగా అంటూ ఈ పాటతోటి పల్లెను తిరుగుతూ రేపు ప్రజల్లోకి వెళ్తున్నామన్నా. ప్రజలను చైతన్యపరిచి రేపు జరగబోయే 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమానికి హైదరాబాద్ తరలి వచ్చి ప్రపంచంలో దేశంలో మరెక్కడా లేనటువంటి విధంగా డప్పు అనే ఒక వాయిద్యంతో ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్.